డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పార్కు దగ్గర రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, అనపర్తి నియోజకవర్గ తేదేపా పరిశీలకులు ఆకుల రామకృష్ణ, ఆత్మ చైర్మన్ జక్కంపూడి బాలాజీ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం 23,085 మంది రైతులకు 15.25 కోట్ల విలువైన నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా దన్నుగా ఉండి సాగులో ముందుండి నడిపిస్తుందన్నారు. రైతులకు సరిపడా ఎరువులను సబ్సిడీ ధరలపై ఎటువంటి అవంతరాలు లేకుండా ఇస్తామన్నారు. రైతులపై వ్యవసాయ పరికరాలు ఇచ్చి సాగు రంగంలో సాంకేతిక జోడిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు ధాన్యాభిషేకం నిర్వహించారు. మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్స్, వైస్ చైర్మన్స్, సాగునీటి వినియోగదారు సంఘాల అధ్యక్షులు, అలాగే వాణిజ్య విభాగ అధ్యక్షులు నియోజకవర్గం చిన్న శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వేదిక వాడాలని దాన్ని డిసైడ్ చేసి మన యాప్లో మనకు పెడతారు. ఆ ప్రకారం మీకు సరఫరా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. నో టైమే లేదు. యూరియా కానీ డిఏపీ కానీ ఎక్కడ కొరత ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించి మళ్ళీ అందరు రైతుల తరఫున కూటమి ప్రభుత్వానికి అభిషేకం చేస్తారని ధాన్యంతో నాయకులకి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కనకాలం ఎలాగ ఉండి రైతుల తరఫున పోరాడాలని, రైతులకు ఎలాగ మేలు చేయాలని అప్పుడు ఆనాడిచ్చిన రైతుల కంటే ఎక్కువ మందికి ఇవాళ 46,85,830 మందికి, ఆనాడు 34 లక్షలు అంత ఇచ్చినట్టున్నారు వాళ్ళు. ఇంకో 12 లక్షల మందికి ఎక్కువగా 3,125 రూపాయలు ఈ మాల జమేస్తా ఉన్నారు.